నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, పెయిన్స్ ఇవన్నీ అధికంగా అయిపోతున్నాయి. వీటితో పాటు మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. స్పెషల్లీ ఇవన్నీ కాంప్లికేషన్స్‌తో పాటు మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటికేదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. అది కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉండేవి చెప్పండి మేడం అని చెప్తుంటారు. సో, మనకి నేచర్‌లో అద్భుతమైనవున్నాయండి. నేను ప్రీవియస్‌గా చెప్పాను. శంకుపూలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. బరువు తగ్గడానికి గానీ, నరాల తిమ్మిర్లకు గానీ, పెయిన్స్‌కి గానీ చాలా యూజ్ అవుతాయని జెప్పాను. శంకుపూలు కొన్ని ప్లేస్‌లో దొరుకుతాయి. కొన్ని ప్లేసెస్‌లో దొరకవు. చాలా కేసెస్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉండాలి. మనకి దగ్గరలో మనం వెతికిన వెంటనే ఈజీగా ఉండాలి. ఈ పెయిన్స్‌కన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వండి మేడం అంటుంటారు. తమలపాకండి. తమలపాకు అద్భుతంగా పనిచేస్తది మనకి. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ ఉంటది. కాల్షియం ఉంటది. ఐరన్ ఉంటది. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. ఒకవేళ మన బాడీలో బి12 గాని, ఐరన్ గాని, కాల్షియం గాని, డి విటమిన్ గాని తగ్గిపోతే ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తాయని మనం చాలా కేసెస్‌లో చెప్పాం గదా! వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉన్నదే తమలపాకు. మనం తమలపాకులో చాలా వరకు పెద్దవాళ్ళకి బాగా తెలుసు దీని ప్రాముఖ్యత. తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటూ ఉంటారు అస్సలు. చాలామంది బయట ఫుడ్ తినేసి తమలపాకులో స్వీట్ తమలపాకు అని అవన్నీ అసలొద్దు. ప్లెయిన్ తమలపాకుని మనం ప్రొద్దున్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో ఒక తమలపాకు, లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఒక తమలపాకు. ప్రతిరోజు ఒకటి తీసుకోండి. 100% మీ నరాలలో తిమ్మిర్లు గాని, బలహీనతలు గాని చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయంటే డెఫినిట్‌గా 50-60% ఇవి తీసుకోవడం వల్ల మనకు తగ్గుతాయండి. రిచ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. సెల్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు కాపాడుతది. నరాలకు చాలా స్ట్రెంథెనింగ్ గూడా. సో, వాటితో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో మరీ ఏది ఓవర్‌గా తీసుకోకుండా లిమిట్‌గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు తమలపాకుని రోజు ప్లెయిన్ తమలపాకుని రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట తీసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తది. చాలా వరకు పెద్దవాళ్ళలో ఆయాసం ఎక్కువొస్తూ ఉంటది. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడినా ఆయాసం. ఆయాసాన్ని తగ్గించి, గురకని కంట్రోల్ చేసి, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తది. సింపుల్ ఏమి లేదు. ఒక 2 తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి నీళ్ళలో వేసి, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ వాము, చిన్న అల్లం ముక్క, 4 తులసాకులేసి లైట్‌గా మరిగించుకొని 250 ఎంఎల్ వాటర్‌లో ఏసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున పూట తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తే తమలపాకు వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనం. మన గట్‌ని హెల్తీగా ఉంచిన మోషన్ కూడా సాఫ్ అవుతది. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ పెయిన్స్ బాడీలో చాలా అద్భుతంగా కంట్రోల్‌కొస్తాయి. మోకాళ్ళ నొప్పి ఉందా? సయాటికా పెయిన్ ఉందా? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా? ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. తమలపాకులను ప్రతిరోజు మనం నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, చాలామంది దీన్ని తీసుకునే పద్ధతిని చాలా మార్చేశారు. ఇవి, అవి స్వీటు అది ఇది యేసుకొని తీసుకుంటుంటారు. మాక్సిమం బయట ఏదైనా ఫుడ్ తినడానికెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ తీసుకుంటారు చాలామంది. ప్లెయిన్ పాన్ పర్టిక్యులర్‌గా. ఏం తిన్నా సరే డైజెషన్ చేసేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తది చెత్తా చెదారం అంతా. అంత అద్భుతంగా పనిచేస్తది తమలపాకు. సో, నేను చాలా వరకు మనకి దగ్గరికి ఏ కేసొచ్చినా సరే నైట్ నానబెట్టి వాటర్‌లో తమలపాకేసుకొని మరిగించుకొని తాగండి. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో కూడా ఒక తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి అని చెప్తుంటాను. సో, ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అంటే మనకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి దురదలు రావడము, స్కిన్ పాడవ్వడము, హెయిర్ బాగా ఊడిపోవడము ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి మనకి. ప్రతి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అండి తమలపాకు. పెద్దవాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు. అది కాకుండా ప్లెయిన్ తమలపాకులు తీసుకోండి. పెద్దవాళ్ళు గాని ఈజీగా ఉంటది మంచిగా. ఈజీ అవైలబిలిటీ గూడా ఉంటాయి. చెప్పానా చాలా వీడియోస్‌లో నన్నడిగిందేంటంటే, శంకుపూలు దొరకట్లేదు మేడం. ఇంకేమన్నా చెప్పండి ఇంకేమన్నా. సో, నేచర్‌లో ప్రతి దాంట్లో అండి, ప్రతి పూలల్లో, ప్రతి ఆకుల్లో గూడా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగున్నాయి. తిప్పతీగ గూడా అద్భుతంగా పనిచేస్తది. నరాల తిమ్మిర్లు గానీ, డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి గానీ. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. తిప్పతీగ దొరికితే మాత్రం డయాబెటిక్‌ని అద్భుతంగా కంట్రోల్ చేస్తది. ఓ 4 తిప్పతీగ ఆకులు తెచ్చుకొని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. తిప్పతీగ వల్ల చాలా వరకు కంటి సమస్యలు పోతాయి. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్‌కొస్తది. సో, తిప్పతీగ కూడా కొన్ని చోట్ల దొరకవు అంటారు. సో, ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటదేంటి తమలపాకు. తమలపాకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మిడిల్ 11:00కి అవి ఇవి తీసుకునే బదులు తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి. ఈవినింగ్ 4-5 మధ్యలో మనం నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తమలపాకు తాగండి. ఆ తమలపాకులతో పాటు 4 లవంగాలు గూడా ఏసుకోండి. ఎంత అద్భుతం తెలుసా! లవంగాలనేది
రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మరి మనం చెప్పాం కదా, నరాలలో పెయిన్స్‌కి గానీ, నరాల తిమ్మిరికి గానీ, బ్యాక్ పెయిన్స్ గానీ వీటన్నిటికి అద్భుతంగా పనిచేస్తది తమలపాకు అని చెప్పి. వీటితో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకొని తాగామనుకోండి ఇంక బోత్ ఇది 50% అయితే ఇంకా అది 50%. రెండిటిని మనం తీసుకోవడం వల్ల లవంగాలు డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఓరల్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుతాయి. లంగ్ ప్రాబ్లమ్స్ రానీయకుండా కాపాడతాయి. బోన్‌కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటది. ఆ లిక్విడ్‌లో ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతది మనకి. ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి లవంగాల్లో గానీ, తమలపాకుల్లో గానీ, తిప్పతీగలో గానీ, జామాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ మనకు దొరికే అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు మన తమలపాకులు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా తీసుకొని, ఇవి రెగ్యులర్‌గా తమలపాకు గానీ, శంకుపూలు గానీ, తిప్పతీగ గానీ, జామాకులు గానీ, ఈ 4 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పారిజాతమాకులు కూడా అద్భుతం. ఇవన్నీ రిచెస్ట్ యాంటీ ప్రాపర్టీస్ అంటే లైక్ మన బాడీలో ఏంటంటే ఏ ఇన్‌ఫ్లమేషన్ రాకుండా, ఏ మనకి ఇమ్యూనిటీ పడిపోకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నొప్పులు, మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే బాడీలో ఇవన్నీ సమస్యలొస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ 5 అద్భుతంగా పనిచేస్తాయి. ఏవైనా దొరికితే రోజుకి ఒకటి నీళ్ళలో మరిగించుకుందాం. ఒకరోజు తమలపాకులు నీళ్ళలో మరిగించుకొని తాగండి. ఒకరోజు శంకుపూలు మరిగించుకొని తాగండి. ఒకరోజు తిప్పతీగేసుకొని మరిగించుకొని తాగండి. ఇవన్నీ ఇందులో లవంగాలేసుకుంటే 2, 3 లవంగాలు ఇంకా మంచిగుంటాయన్నమాట. జామాకు అద్భుతంగా ఉంటది. పారిజాతమాకు అద్భుతంగా ఉంటది. నొప్పులే ఉండవు మనకి. సమస్య ఏదైనా సరే వీటితో పాటు తొందరగా పడుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా తాగాలి. సమస్య తగ్గుతది అనే నమ్మకంతో చేయాలి ఏదైనా సరే. నమ్మకం లేకుండా ఏది చేసినా తొందరగా తగ్గదు మనకి. నమ్మకం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగే ఉంటాయి. సమస్యను తగ్గిస్తాయి కాబట్టి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.